సీఎం రేవంత్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లూజ్ కామెంట్స్ చేసే నడి రోడ్డులో నగ్నంగా గుంజీలు తీయిస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఇప్పటికైనా నల్లికుట్ట రాజకీయాలు మానుకోవాలని అని హెచ్చరించారు. లిమిట్స్ దాటి మాట్లాడినందుకే లిమిట్స్ దాడి సమాధానమిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఒక్కరోజైనా సీఎం రేవంత్ ను కలవలేదు అని మండిపడ్డారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాలి కాదు, బూతులు మాట్లాడతానంటే బూతులతోనే సమాధానమిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్ లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, పార్లమెంట్ లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 2 సార్లు మాటలు మాట్లాడాడు. ఈటెల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు అనే ఫీలింగ్ లో కూడా ఉంటారు. మా వాళ్ళు బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి. ఈయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలను, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఏం చేయలేకపోతున్నా. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. 2 రకాలు కనబడుతున్నది. నీ గాడు 10 వేయకపోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? మీ సెన్సార్ లేదు, తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటెల రాజేందర్ని. ఎవడు రా సైకో పడరా? పోస్ట్ దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని, మంత్రులను గాని నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. లేదు ఈటెల రాజేందర్ చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో పగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నావు అని వదిలేసినట్టున్నాడు సీఎం.